మీ పేరు? కూరపాటి రాజేష్. ఓకే, ఇప్పటి వరకు మరి కూటమి పరిపాలన అనేది ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉందండి, పర్వాలేదు, సూపర్గా ఉంది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారు. రేపు 15వ తారీఖున మహిళలకు ఉచిత బస్సు అన్నారు, బాగుంది. తప్పుడు హామీలతో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి రోజా గారు అంటున్నారు కదా. ఆ మాట్లాడిన దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. అసలు ఆ గురించి అడగొద్దు, రోజా గారి గురించి. మేనిఫెస్టోని తీసుకెళ్లి సీఎం చంద్రబాబు నాయుడు డస్ట్బిన్లో పడేశారు అని చెప్పి మరి రోజా గారు ఏమో మండిపడుతున్నారు. మొన్న పిల్లలకి 13,000 పట్టినాయి కదా, అమ్మఒడి తల్లికి వందనం కింద, అది డస్ట్బిన్లో పడేశారా? ఈ రేపు మాకు అన్నదాత సుఖీభావ కింద 7,000 పడుతుంది, అది డస్ట్బిన్లో పడేశారా? ఇంకా ఉన్నాయి కదా ఈ ఉచిత సిలిండర్లని, అది ఏమైనా డస్ట్బిన్లో పడేశారా? రేపు ఉచిత బస్సు కూడా పెడుతున్నారు, అది కూడా డస్ట్బిన్లో పడేసేదేనా? చెప్పండి. అవి ఎంత చెత్త ప్రభుత్వం కాబట్టి ఈ డస్ట్బిన్లు అన్నీ వాళ్ళ నోటి నుంచి వచ్చాయి అన్నీ. ఇదే చెత్త ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అసలు పాలన అనేదే లేకుండా పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు అని అంటున్నారు కదా అపోజిషన్ వాళ్ళు. వీళ్ళు చేసింది ఏంది? కొల్లు రవీంద్ర గారిని వేయలేదా, అచ్చెన్నాయుడు గారిని జైల్లో వేయలేదా? ఏకంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. వీళ్ళు అక్రమ అరెస్టులని వీళ్ళు మాట్లాడటం అనేది అసలు జగన్ గారి నోట అది ఆ పదమే రాకూడదు. ఎందుకంటే ఆయన చేసిన పాలన ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోమనండి. అది అలాగే మరి పవన్ కళ్యాణ్ని చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేయాలి, సంపదని సృష్టిస్తామని చెప్పి ఆంధ్రాని అమ్మేయాలని చూస్తున్నారు అని అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖకు సంబంధించి ఆయన డెవలప్మెంట్ చేసుకుంటానికి పోతున్నాడు. ఏదన్నా తెలియకపోతే చంద్రబాబు నాయుడు సలహాలు తీసుకొని ఆయన ముందుకు పోతున్నాడు. ఆయన గురించి మనం కూడా ఇది మాట్లాడుకోకూడదు. ఆయన బాగానే చేస్తున్నాడు పాలన. గిట్టిన వాళ్ళు అనేకమైన మాట్లాడుతూ ఉంటారు. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా? ఎవరైతే అధికారులు తప్పు చేశారో వాళ్ళ పేర్లే బుక్లో రాస్తామన్నారు. కానీ వాళ్ళు ప్రత్యేకంగా జగన్ గారి పేరు, వీళ్ళ పేర్లు, వాళ్ళ పేర్లు, తప్పు చేసిన ఏ అధికారినైనా సరే రెడ్ బుక్లో రాస్తామని బుక్లో రాసుకుంటామని అన్నారు. తప్పే ఉంది. అన్న క్యాంటీన్ కూడా ఒక వేస్ట్ పథకం. 5 రూపాయలకు భోజనం పెట్టడం ఒక గొప్ప అని చెప్పి మరి వైసీపీలో తాడిపత్రి చంద్రశేఖర్ అని ఆయన అంటున్నాడు కదా. వీళ్ళు రాజన్న క్యాంటీన్ అని పెట్టి ఏదో మార్పాటాలకు రంగులు పూసి చేశారు. మరి వీళ్ళు పెట్టవచ్చు కదా. 5 రూపాయలకు అన్నం పెట్టేవాళ్ళు ఎవరండి ఈ రోజుల్లో? 5 ఏళ్ళు పెట్టి అడిగిపోయింది మిగతా వాళ్ళ హయాంలో. అసలు ఈ క్వశ్చన్లు అన్నీ ఏంటంటే వాళ్ళు ఏదో పిచ్చి ఆరోపణలు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళు ఏదో బుద్ధజాలని ఈ ఆరోపణలు చేయడం తప్ప కూటమి ప్రభుత్వం నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు వెనక ముందు ఉండిద్ది ఎవరికైనా. పథకాలు అనేవి అన్నీ ఒకేసారి చేసుకుంటూ పోవాలంటే మన ఇంట్లో ఎట్లా ఉండిద్దో అంతే ఇది కూడా. అంతా ఒకేసారి చేసుకుంటూ పోవాలంటే ఎవరికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా 2019 ఎలక్షన్లో గెలిచాడు. 20,000 ఎందుకు వేసాడు అమ్మఒడి? 2020 జనవరి నెలాఖరులో వేసాడు అమ్మఒడి. 19లోనే గెలిచిన నెల నుంచి మే 30న ప్రమాణ స్వీకారం చేశాడు. జూన్లో అమ్మఒడి వేయొచ్చు కదా, స్కూల్ ప్రారంభం. మరి ఎందుకే లేదు? 2020లో ఎందుకు వేసాడు అమ్మఒడి? ఫస్ట్సారి 15,000 వేసాడు, రెండోసారి 14,000 వేసాడు, మూడోసారి 13,000 వేసాడు. 3 సార్లే వేసింది ఆయన. అది ఒకళ్ళకే వేసాడు. ఏదో ఆర్భాటం చెప్పుకుంటే అట్లా. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే, 30 ఏళ్ళు మాదే పరిపాలన, రప్ప ఆడిస్తాము మేము వచ్చాక మరి ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు అని అంటున్నారు కదా. ఆల్రెడీ ప్రజలు మొన్న 24లోనే రప్పలు ఆడిచ్చేశారు. వాళ్ళకి ఇక ఇవన్నీ ఏంటంటే మైండ్ పోయిన మాటలు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు రప్పలు ఆడిస్తారని ఈ రప్ప మాకు వద్దని చెప్పేసి అని సుపరిపాలన కోరుకొని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని ప్రజలు సంక్షేమం బాగుంది, అందరూ ప్రశాంతంగా ఉంటున్నారు. ఎక్కడ ఏ ధర్నాలు, రాస్తారోకాలు, రాజధానుల్లో ప్రజలను ఇబ్బంది పెడతాలు ఇవి ఎక్కడా లేవు. ప్రశాంతంగా ఉంది. ఏమన్నా సమస్యలు ఉంటే ఎమ్మనే లోకేష్ గారు స్పందిస్తున్నారు, సీఎం గారు స్పందిస్తున్నారు. మన కుప్పంలో మహిళని బాకీ కట్టలేదని చెట్టు కట్టేసి చంద్రబాబు నాయుడు స్పందించారు. జగన్ గారు ఎప్పుడన్నా స్పందించారా? పరదాలు చాటున్నట్టుంది తప్ప ప్యాలెస్ నుంచి బయటకు వచ్చాడు ఎప్పుడన్నా? మరి రీసెంట్గా కూడా చూసుకుంటే వైసీపీ ఎక్స్-ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కేసులో అరెస్ట్ చేశారు కదండి. మరి నేను ఏ తప్పు చేయకుండా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అని అంటున్నారు కదా. అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది ఉండదండి. ఆధారాలు ఉంటేనే. ఒక ఎంపీ వ్యక్తిని ఈ 2వ ఎంపీ మన మిథున్ రెడ్డి, ఏ ఎంపీని కూడా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు కేంద్రం నుంచి అన్ని పర్మిషన్లు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అక్రమంగా అరెస్ట్ అంటే తెల్లారిపాటికి జగన్మోహన్ రెడ్డి రేపొద్దున జైల్లో వేయచ్చు అక్రమంగా. అది అక్రమం. ఆధారాలు ఉంటేనే జైల్లో వేసింది, అంతకుమించి ఏం లేదు. ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి రంగంలో ముందుండాలని చెప్పేసి అని ఇద్దరు అయ్యాగొడుగులు ఇద్దరు విదేశాలు పోయి పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్రాని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అని వాళ్ళు అహర్నిశలో కష్టపడుతున్నారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి మద్దతు కూడా చాలా అవసరం, బాగుంది.
కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది. మొన్న ఒకసారి 12,000 కోట్లు ఇచ్చింది, అంతకుముందు 15,000 కోట్లు ఇచ్చింది. కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండం చేస్తుంది, డెవలప్మెంట్ ముందుకు పోతుంది. పోలవరం కూడా తొందరలో పూర్తి చేస్తామని చెప్పేసి అని మొన్న చేశారు, బాగుంది అంతా.